స్కూల్‌కి పోయేటప్పుడు నుండే నాకు చిన్నతనం నుండే పాల మీద ఇంట్రెస్ట్. 4 బర్రెలు, 7 ఆవులు నేను ఒక్కడినే మెయింటైన్ చేసుకుంటా, ఒక్కడినే నడిపిస్తున్నా. 80,000 చేసిన 64,000 వచ్చినాయి. 64,000 అంటే నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే అన్నగారి యొక్క డైరీ ఫామ్లో ఉన్నాము. అన్నగారికి రీసెంట్లీ ఆవుది ఇన్సూరెన్స్ క్లెయిమ్ జరిగిందనమాట. అమౌంట్ కూడా రావడం జరిగింది. మరి ఏ విధంగా జరిగింది, అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అసలు అన్నగారు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, అలా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం చాలా వరకు ఆవులకు చాలా ఎక్స్పెండిచర్ అంటే అమౌంట్ పెట్టి మనం ఆవులు తీసుకొస్తాం కాబట్టి ఏమైనా పరిణామం చెందినప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి ఇలాంటి పాలసీలు అనేది చాలా బాగుంటాయి కాబట్టి సో మరిన్ని వివరాలు మనం అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరన్నా? నా పేరు మన్నె యాదవ్ రెడ్డి, వనపర్తి విలేజ్, లింగాలగన్పూర్ మండల్, జనగాం జిల్లా. ఓకే అన్న, మీరు డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు? నేను 95 నుండి స్టార్ట్ చేసిన. 95 నుండి చిన్నప్పటి నుండి నేను స్కూల్ పోయే ముందు నుండే స్టార్ట్ చేసిన. నేను చిన్నమడూరు స్కూల్కి పోయేటప్పుడు కూడా ఉదయం ఇక్కడ బర్రెలు కట్టేసి పోయి స్కూల్కి పోయి గడ్డి విక్కొని వచ్చి కూడా చిన్నప్పటి నుండి కూడా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పాల మీద, డైరీ మీద. నేను ఎప్పుడు 84లో 98లో కంకిపాడుకు పోయి మన కెనరా బ్యాంకు లోన్ ఇస్తా అంటే అక్కడ పోయి 4,000 పెట్టి ఒక బర్రెని తెచ్చిన. ఆ బర్రె సంతానం కనీసం మళ్ళీ 2005 వరకు కూడా మెయింటైన్ చేసిన. ఒకటే బర్రెతోటి అవన్నీ మెయింటైన్ చేసిన. తోడు మళ్ళా కెనరా మన ఐడిబిఐ బ్యాంకులో ఒక 4 ఆవులు తీసుకున్నా. ఆవులతో రొటేషన్ చేసుకుంటూ ఇక ఏమైందంటే నా గ్రాచారం బాగాలేక 2018లో మా మిసెస్ జరిపోవడం జరిగింది. ఆ జరిపోవడంతో దాన్ని నేను అప్సెట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు మొత్తం ఏం లేకుండా తీసేసిన తర్వాత కూడా నాకు బాగా అనిపించలేదు. ఇక చిల్లర తిరుగుడు ఇటాడు తిరుగుడు గలీజ్ అనిపించింది అని మళ్ళీ ఏం చేసినా, మళ్ళీ 3 లక్షలు పెట్టి మళ్ళీ కొన్ని బర్రె తెచ్చిన. మళ్ళీ కెనరా బ్యాంకు టైప్ తోటి మళ్ళీ 6-7 ఆవులు తెచ్చుకున్నా. ఇప్పుడు బ్రహ్మాండంగా నడిపిస్తున్నా. ఈ 4 బర్రెలు, 7 ఆవులు నేను ఒక్కడే మెయింటైన్ చేసుకుంటా, ఒక్కడే నడిపిస్తున్నా ఇప్పటి వరకు. మీకు చాలా అనుభవం ఉన్నది. అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మ్యాక్సిమం? అంటే నేను 84 నుండే స్కూల్కి పోయేటప్పుడు నుండే నాకు చిన్నతనం నుండే పాల మీద ఇంట్రెస్ట్. అన్న, ఎస్పెషల్గా మనం ఒకటి మాట్లాడుకుందాం. మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా చాలా ఫుల్ డీటెయిల్స్ అవగాహన ఉంటాయి. చాలామంది రైతులు అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాలసీ చేయక సడన్గా ఏమైనా హఠాత్ పరిణామం చేస్తే ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. రీసెంట్లీ కూడా మీకు క్లెయిమ్ అయిందని నేను తెలుసుకున్నాను. అసలు ఏ విధంగా పాలసీలు చేశారు, ఏ విధంగా ఇన్సూరెన్స్ చేయించారు, అది ఏ విధంగా క్లెయిమ్ అయింది మాకు తెలియజేయండి జరా. నేను కెనరా బ్యాంకు లోన్ తీసుకుంటే వాళ్ళతో ఇన్సూరెన్స్ టైప్ వాళ్ళకు ఉన్నది, బ్యాంకు వాళ్ళకు ఉన్నది. బ్యాంకు వాళ్ళు పంపించారు, మధు అనే ఇన్సూరెన్స్ అబ్బాయిని పంపించారు. ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత పోయిన ఒక సంవత్సరంలో ఒక ఆవు చనిపోవడం జరిగింది. చనిపోతే ఎమ్మడే డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చిండు, పంచనామా చేసిండు. వాళ్ళు అక్కడ నుండి కూడా ఒక క్యాండిడేట్ని పంపించారు. వాళ్ళు కూడా ఫోటోలు తీసుకొని వాళ్ళు కూడా రాసుకొని పోయినారు. నాకు ఒక 40 డేస్లో అమౌంట్ వచ్చేసింది. క్లెయిమ్ అనేది ఎంతకు చేసిరు అమౌంట్? నేను 80,000 తీసిన. 80,000 చేసిన, 64,000 వచ్చినాయి. 64,000 అంటే అమౌంట్ ఎంత కట్టించుకున్నారు మరి పాలసీలో? అప్పుడు అమౌంట్ వచ్చేసి 7,500 కట్టించుకున్నారు 80,000కు. 2 ఇయర్స్ పాలసీ. చూశారు కదా, అన్నగారికి డైరీ ఫామ్లో చాలా అనుభవం ఉంది. ముందు కూడా అన్నగారితో పర్ఫెక్ట్ వీడియో చేస్తారు. డైరీ ఫామ్ అసలు సక్సెస్ఫుల్గా నడవాలంటే అసలు ఏ విధంగా రన్ చేయాలి, మరి ముందు కూడా మంచి వీడియో అందించే ప్రయత్నం చేస్తా. ఒక డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అసలు ఏ విధంగా చేయాలి, అసలు ఏ విధంగా అంటే ఆవులు కానీ బర్రెలతో కూడా డైరీ ఫామ్ రన్ చేస్తే ఏ విధంగా రన్ చేస్తే బాగుంటుంది, ఈ సలహా సూచనలతో కూడా చేస్తా. మరి అన్నగారి సుదీర్ఘ అనుభవంలో ఇట్లా క్లెయిమ్ గురించి కూడా మాకు తెలియజేయడం జరిగింది. సో వితిన్ 40 డేస్లో కూడా మనకు అమౌంట్ రావడం కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆవులు తెచ్చుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ చేయించుకోవడం బెటరు. చుట్టుపక్కల మనకు డైరీ ఫామ్ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు ఎక్కడ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అప్రోచ్ అయ్యి మన సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కన్సల్ట్ అవ్వడం బాగా మంచిదని నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.